అందరికీ నమస్తే అండి. ప్రచార పిచ్చి, పబ్లిసిటీ పిచ్చి సాధారణంగానే రాజకీయ నాయకులకు ఉంటుంది. అది ఒక దశ వరకు మాత్రమే పరిమితం అవ్వాలి. అది శృతి మించితే ప్రజలకు విరక్తి పుడుతుంది. విరక్తి పుట్టి సరైన తీర్పు ఇస్తారు. దానిలో భాగంగానే 2024 తీర్పు. నేను చేస్తున్న ప్రతిసారి కూడా వైసీపీ వాళ్ళు బాగా ఫీల్ అవుతున్నారు, బాగా హర్ట్ అవుతున్నారు. మన ఛానల్ డైలీ చూస్తున్న వైసీపీ వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. అన్న మీరు మా పార్టీని అనొద్దు, మీ పార్టీని అనొద్దు, మీరు కావాలని అంటున్నారు. నేను కావాలని అనను. మీ పార్టీ ఆలోచన తీరు మారకపోతేనే అంట, మీ పార్టీ ప్రచారం తీరు మారకపోతేనే అంట, మీరు ఫేక్ ప్రచారాలని అబద్ధాలని ప్రచారం చేస్తేనే అంట. ఇప్పుడు ఉదాహరణ చెప్తా చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఒక 4-5 రోజుల నుంచి కష్టపడుతున్నారు కదా, వరదల్లో తిరుగుతున్నారు. పబ్లిసిటీ పిచ్చి, ప్రచారం పిచ్చి, అందుకే తిరుగుతున్నాడు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఈవెన్ ఈరోజు సాక్షిలో కూడా అదే రాశారు, చంద్రబాబు ప్రచారం పిచ్చి, పబ్లిసిటీ పిచ్చి అని. సో అసలైన పబ్లిసిటీ పిచ్చి అంటే ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. అసలైన పబ్లిసిటీ పిచ్చి అంటే ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇదిగోండి, సాయం 0, ప్రచార ఆర్భాటం 100. కూటమి ప్రభుత్వం విజయవాడను ముంచేసి వరదల విషయంలో సాయం కంటే ప్రచార ఆర్భాటం ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. సో ఎవరిది ప్రచార ఆర్భాటం తెలుసా? ఎవరిది పబ్లిసిటీ పెంచి తెలుసా? పిల్లలు కట్టుకునే బెల్ట్ మీద ఎవరు ఫోటో వేశారండి గతంలో? పాల ప్యాకెట్ల మీద ఎవరు ఫోటో వేశారండి? చిక్కీ ప్యాకెట్ల మీద ఎవరు ఫోటో వేశారండి? పొలాల్లో ఉండే రాళ్ళ మీద ఎవరు ఫోటోలు వేశారండి? వరద బాధితులకు ఇచ్చే సాయంలో కూడా గతంలో పోలవరం ముంపు ప్రాంతాల్లో ఎవరు ఫోటో వేశారండి? ఎవరు ఫోటోలు వేశారు? మరి అది కాదా ప్రచార పిచ్చి? సొంత ఫోటోలు, ప్రభుత్వ సొమ్ముతో ఇచ్చిన దాని మీద సొంత ఫోటోలు వేసుకోవడం ప్రచార పిచ్చి కాదా? రైతులకు ఉన్న సొంత పొలాల మీద, పట్టాదారు పాస్ పుస్తకాల మీద మన ఫోటోలు వేసుకోవడం ప్రచార పిచ్చి కాదా? సో మీకు ఆ ఫోటోలు చూపిస్తేనే నమ్ముతారు, లేకపోతే మీరు నమ్మరు. సో ఇదిగోండి, పాల ప్యాకెట్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. ఇప్పుడు ఈ ప్రభుత్వం పాల ప్యాకెట్ల మీద వేశారా? చంద్రబాబు గారి ఫోటో కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కానీ వేస్తున్నారా? ఉందా? ఇదిగోండి, ప్రతి చోట పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. ఏ సీఎం కూడా పాఠ్య పుస్తకాల మీద వాళ్ళ సొంత ఫోటోలు వేసుకోవాలా, కానీ మనం వేసుకున్నాం. ఇదిగోండి, చిక్కీల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. చివరికి కోడిగుడ్ల మీద కూడా, కోడిగుడ్డు సైజ్ ఎంత ఉంటుంది దాని మీద కూడా ఇంత ఫోటోతో ముద్ర వేశారు. ఏమంటే అది ప్రచార పిచ్చి కాదా చెప్పండి? మరి ఇప్పుడు ప్రభుత్వం వరద సాయం ఇస్తుంది. ఈ వరద సాయంలో ఇదిగోండి, ఈ వరద సాయంలో ఇక్కడ ఇస్తున్న దేని మీద అయినా సరే చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉందా? ఈ నూనె ప్యాకెట్ మీద కానీ, ఇక్కడ కానీ, దీని మీద కానీ, బియ్యం బస్తా మీద కానీ, దీని మీద చంద్రబాబు గారు ఫోటో వేసుకోవచ్చుగా. ఇక్కడ పెద్దది నిజంగా ప్రచార పిచ్చి అయితే దాని మీద వేసుకోవచ్చుగా. ఇదిగో దీని మీద ఎక్కడైనా చంద్రబాబు గారి ఫోటో, ఇది పాల ప్యాకెట్ల మీద చంద్రబాబు గారి ఫోటో ఉందా? పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందా? ఇదిగోండి, ఇవి నూనె ప్యాకెట్, ఇదేమో షుగర్ పంచదార ప్యాకెట్, కందిపప్పు ప్యాకెట్. దీని మీద ఎవ్వరి ఫోటోలు లేవే, ఏ వ్యక్తి ఫోటో కూడా లేదే. వీళ్ళు వేసుకోలేక, వీళ్ళు డబ్బులు తగలట్లేక. చెప్పండి, ఆ నిత్యావసర సరుకులు వీలైతే వైసీపీ వాళ్ళు వెళ్ళి విజయవాడ వెళ్ళి వాళ్ళకి ఇస్తున్న నిత్యావసర సరుకులు చూడండి, ఎవ్వరి ఫోటో కూడా లేదు దాని మీద. సీఎం ఫోటో లేదు, డిప్యూటీ సీఎం ఫోటో లేదు, ఏ పార్టీ రంగులు లేవు. మరి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కోడిగుడ్డు మీద, పాల ప్యాకెట్ మీద, బెల్ట్ మీద, బ్యాగ్ మీద, పుస్తకం మీద, పాస్ పుస్తకం మీద, ఇంకా చెప్పుకుంటూ ఉంటే చాలా వాటి మీద ఫోటోలు వేసుకోలేదా? మరి తప్ప రైట్ అండి? ఎవరిదండి పబ్లిసిటీ పిచ్చి? ఎవరిదండి ప్రచార పిచ్చి? సో మారండి. మీరు ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పు కాదు, మీరు విపక్షంలో ఉండడం తప్పు కాదు, నిజాలు అంగీకరించలేకపోవడం తప్పు, రియాలిటీలోకి రాకపోవడం తప్పు, అబద్ధపు పునాదుల మీదే పార్టీని ఇప్పటికీ నడుపుతుండడం తప్పు, నిజాలు మాట్లాడుతున్న వాడిని ఒక పార్టీకో ఒక కులానికో అంటగట్టడం తప్పు. నేను నిన్న అమరావతి మీద వీడియో చేశాను. అమరావతి మీద ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు, సో దానివలన పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండదు, అమరావతి రిస్క్లో పడిందని వీడియో చేస్తే వైసీపీ సోషల్ మీడియా వాడు ఒకడు నా ఫోటో పెట్టి, ఇదిగో పచ్చమంద అమరావతి మీద వీడియోలు చేస్తున్నాడు, విజయవాడ వరదల్లో మునిగిపోతుంటే వీడికి కనిపించదని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళ ట్విట్టర్లో పెట్టారు. అమరావతి మునిగిపోతుంది, విజయవాడ వరదల్లో ఉన్నప్పుడు అమరావతి మీద ఏడిసింది ఎవరు? అమరావతి మునిగిపోతుందని ప్రచారం చేసింది ఎవరు?
కదా, అంతే కదా. సో ఆ ప్రచారం స్టార్ట్ చేశారు కాబట్టి దానిలో వాస్తవం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. సో నేను ఇక్కడ వైసీపీకి వ్యతిరేకం కాదు, ఆ పార్టీకి వ్యతిరేకం కాదు, ఆ పార్టీలో వ్యక్తులకు వ్యతిరేకం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవద్దు. మీరు చేస్తున్న అబద్ధపు ప్రచారాలకు వ్యతిరేకం. మీరు కప్పి పెడుతున్న నిజం నేను బయటకు తీస్తా. మీరు మారండి, మీరు నిజంలోకి రండి, మీకు సపోర్ట్ చేస్తా. ఎందుకంటే నేను అన్ని పార్టీలను సమాన దృష్టితో చేస్తాను. నాకెవడూ బంధువు లేడు, నా కులస్తుడు ఎవడూ లేడు, నాకెవడూ ఇచ్చేదేమి ఉండదు. నాకు ప్రజలు ఇస్తారు, ప్రజలు చూడడం ద్వారా యూట్యూబ్ నాకు ఇస్తుంది, అది నాకు చాలు. సో వైసీపీ వాళ్ళు విధానాలు మారితేనే, ప్రచారం తీరు మారితేనే బాగుంటారు, బాగుపడతారు. లేదంటే ఇంకా మీ ఇష్టం. పిచ్చి పిచ్చి ప్రచారాలు, పిచ్చి పిచ్చి మాటలు.